నెక్స్ట్ మనకి బిజినెస్ రిపోర్టింగ్ అండ్ ఎక్స్పిఆర్ఎల్. సో బిజినెస్ నెంబర్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ తో కానివ్వండి, ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ తో కానివ్వండి ఎప్పుడు కమ్యూనికేట్ అవుతుంది అని చెప్పి మనం స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ లో చూస్తాం. సో టాప్ లెవెల్ మేనేజ్మెంట్ నుంచి గ్రౌండ్ లెవెల్, ఆపరేషన్ లెవెల్ టు టాప్ లెవెల్ ఎప్పుడు కమ్యూనికేషన్ ఫ్లో అవుతుంటుంది. అట్ ది సేమ్ టైం ఆర్గనైజేషన్ అనేది ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ తో కూడా కమ్యూనికేట్ అవుతూనే ఉండాలి. అటు మనకి రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్ కానివ్వండి, గవర్నమెంట్ తో కానివ్వండి, షేర్ హోల్డర్స్ కానివ్వండి, అదర్ స్టేక్ హోల్డర్స్ లైక్ బ్యాంక్స్, క్రెడిటర్స్, వీళ్ళందరితో కూడా, అలాగే వెండర్స్ వీళ్ళతో కమ్యూనికేట్ అవుతూ ఉంది. సో ఈ రిపోర్టింగ్ అంతా ఒకప్పుడు మాన్యువల్ గా జరిగేది, రైట్? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మనం మాన్యువల్ గా వేసేవాళ్ళు. ఎంసీఏకి మనకి ఏదైతే కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఏవైతే ఫైలింగ్స్ చేయాల్సి ఉన్నాయో ఆ ఫైలింగ్స్ అన్ని కూడా మాన్యువల్ గా చేసేవాళ్ళం. జిఎస్టీ రిటర్న్స్ కానీ, జిఎస్టీ ప్రకారం అప్పట్లో సేల్స్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ అవన్నీ మాన్యువల్ గా. అంటే ఒక అసలు వౌచర్ నుంచి లెడ్జర్ కి, లెడ్జర్ నుంచి బ్యాలెన్స్ షీట్ పిఎన్ఎల్ అండ్ బ్యాలెన్స్ షీట్ తయారు చేయడం మాన్యువల్ అయితే, మళ్ళీ ఆ పిఎన్ఎల్ అండ్ బ్యాలెన్స్ షీట్ లోంచి ఇన్ఫర్మేషన్ ని ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి, సేల్స్ ట్యాక్స్ వరకు ఓన్లీ సేల్సే కావాలి, దాంట్లో నుంచి మళ్ళీ సేల్స్, దానికి సంబంధించిన గవర్నమెంట్ ఫార్మాట్ ప్రకారంగా మళ్ళీ మనం రిటర్న్స్ తయారు చేసి వేయాల్సి వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ వాడికి సెపరేట్ ఫార్మాట్, మనకు అర్థం అవడానికి మనం పిఎన్ఎల్ బ్యాలెన్స్ షీట్ తయారు చేసుకున్నాం, దట్టు కంపెనీస్ యాక్ట్ చెప్పిన దాని ప్రకారంగా. దాని నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి తగ్గట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఫార్మాట్ లో మళ్ళీ మనం రిటర్న్స్ అనేవి తయారు చేయాలి. సేల్స్ ట్యాక్స్ ప్రతి నెల సేల్స్ ట్యాక్స్ సంబంధించి రిటర్న్ తయారు చేయాలి. ఎంసీఏకి సంబంధించి ఎంసీఏ సెపరేట్ గా రిపోర్టింగ్ ఫార్మాట్ పెడుతుంది. వాళ్ళ రిపోర్టింగ్ ఫార్మాట్ అంటే ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మనం రెడీ చేసుకొని ఏ రెగ్యులేటరీకి మళ్ళీ సెబీ ఫైలింగ్ సెపరేట్ గా ఉంటుంది. అది కాకుండా బ్యాంక్ ఇంకోటి అడుగుతాడు, ఆ బ్యాంక్ మీ ఎస్టిమేట్స్ ప్రొజెక్షన్స్ ఇవ్వండి అని చెప్పి వాడు ఇంకో ఫార్మాట్ లో ఇస్తాడు. ఆ ఫార్మాట్ లో అంటే ఒక రిపోర్ట్ ని బ్యాలెన్స్ షీట్ పిఎన్ఎల్ నుంచి ఎవరు ఎలా అడిగితే ఇన్ఫర్మేషన్ అవంతా మళ్ళీ మనం మాన్యువల్ గా చేసుకోవాల్సి వచ్చింది. ఇన్ఫర్మేషన్ ఉంది కదా, సింపుల్ గా ఒక క్లిక్ తోనో 2 క్లిక్స్ తోనో ఎవరికి కావాల్సిన విధంగా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ మార్చుకోలేరా అంటే కంప్యూటరైజ్డ్ అయి ఉంటే మార్చుకోవచ్చు. సరే కంప్యూటరైజ్డ్ అయి ఉన్నా కూడా మనం సెండరీ క్రెడిటర్స్ మన బ్యాలెన్స్ షీట్ లో పెట్టుకున్నాం, బ్యాంక్ కోడ్ ఫార్మాట్ లో రిసీవబుల్స్ అని ఉంది. అది రిసీవబుల్స్ దగ్గర ఇది తీసుకోవాలని వాడికి ఎలా తెలుస్తుంది? మళ్ళీ మాన్యువల్ ఇంటర్వెన్షన్ రావాలి. మాన్యువల్ ఇంటర్వెన్షన్ వచ్చి ఓకే ఇప్పుడు రిసీవబుల్స్ అని పెట్టాడు, రిసీవబుల్స్ లో మనం ఇక్కడ బిల్స్ రిసీవబుల్ కానీ లేకపోతే డేటాస్ కానీ ఇవన్నీ మనం ఇక్కడ ఇంక్లూడ్ చేద్దాం. మనమేమో ఇన్వెంటరీ అని పెట్టాం, వాడేమో స్టాక్ అని పెట్టాడు. అంటే మనకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వాళ్ళ రిపోర్ట్స్ అనేవి ఫార్మాట్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ని వాళ్ళ రిపోర్ట్ కి తగ్గట్టుగా లేదా వాళ్ళ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా మనం మాన్యువల్ గా చేయాల్సి వచ్చింది. సో ఇది అంతా టైం కన్స్యూమింగ్, రైట్? అండ్ అలాగే మనకి ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ఒకప్పుడు అసెస్మెంట్ దగ్గర నుంచి 7 years వరకు కూడా మళ్ళీ ఫైల్ రీఓపెన్ చేయొచ్చు. ఎందుకంటే మనుషులు తక్కువ, ఒకవేళ ఏదైనా ఫ్రాడ్ ఏదైనా జరిగిందా లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి తక్కువ ఏమైనా డిక్లేర్ చేశాడా అనేవి చెక్ చేయడం కోసం వాళ్ళకి ఎతకడానికి 7 సంవత్సరాల దాకా పెట్టారు. ప్రతి రిటర్న్ ని స్క్రూటినీ చేయలేరు, ర్యాండమ్ గా చూస్ చేసుకోరు, దానికి ఒక క్వాంటిటేటివ్ గా రేషియోస్ అవి పెట్టుకుంటారు. లాస్ట్ ఇయర్ మీదకి నువ్వు సేల్స్ 100% పెంచావు, అయినా సరే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేది 1% కూడా పెరగల, డౌట్ వస్తారా రాదా? సో ఇప్పుడు అలాగా ఆ రేషియోస్ ని కంపేర్ చేసి ఓకే వీడికి మనం నోటీస్ ఇష్యూ చేద్దామని వాడికి ఎలా తెలుస్తుంది? మనం మాన్యువల్ గా ఫైల్ చేసాం కదా, కొన్ని లక్షల మంది బిజినెస్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు. వాళ్ళు ఈ కీ పైన ఐఆర్ఎస్ ఆఫీసర్ చెప్తాడు, ఈ కీ ఫ్యాక్టర్స్ ని ఈచ్ అండ్ ఎవ్రీ పాన్ నెంబర్ కి సంబంధించి ఈ కీ ఫ్యాక్టర్స్ అన్ని కూడా నువ్వు ఒక రిపోర్ట్ లో ఒక షీట్ లో వెయ్యి, రేషియోస్ క్యాలిక్యులేట్ చేయి. ఈ రేషియోస్ లో 10% కంటే ఎక్కువ వాళ్ళని సెలెక్ట్ చేయి. సేల్స్ 100% కంటే పెరిగి ఇన్కమ్ ట్యాక్స్ మాత్రం 5% కంటే ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్ 5% పెరగకపోతే, సో ఇలా కొన్ని చెప్తారు. దాని ప్రకారంగా నాకు మళ్ళీ దాన్ని కన్సాలిడేట్ చేసేసి కొంతమంది పాన్ నెంబర్స్ నాకు ఇవ్వు, నేను వాళ్ళకి నోటీసులు ఇస్తాను. మరి ఇదంతా ఎన్ని సంవత్సరాలు అంటే ఎన్ని రోజులు పడుతుంది? అతని జ్యూరిస్డిక్షన్ లో ఎంతమంది రిటర్న్లు వేశారో అందులోంచి ఈ ఐఆర్ఎస్ ఆఫీసర్ చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతటిని ఒక షీట్ కింద రాసుకొని దాని అంతటిని రేషియోస్ క్యాలిక్యులేట్ చేసాం. అప్పట్లో మరి కంప్యూటర్స్ లేవు,
కొన్ని కంప్యూటర్స్ వచ్చిన తర్వాతే ఎక్సెల్ షీట్ లో ఈ డేటా అంతా ఏం చేయాలి, మాన్యువల్ గా ఎంటర్ చేయాలి కదా. ఎక్సెల్ షీట్ లో ఎదురుగా పెట్టుకొని పేపర్లు పక్కన పెట్టుకొని లోడ్ అంటే లోడ్ అవ్వదు కదా. ఇప్పుడు నువ్వు మళ్ళీ దాన్ని అంతా ఎంటర్ చేయాల్సిందే కదా. అంతా అయిపోయింది. ఆయనకి మళ్ళీ ఇంకొన్ని టైప్స్ ఆఫ్ రేషియోస్ ప్రకారంగా మనం జనాలు పట్టుకోవచ్చు అని చెప్పి తెలిసింది. మళ్ళీ ఇంకో డేటా అడిగాడు, మళ్ళీ డేటా ఎంట్రీ, మళ్ళీ దాని మీద ఫార్ములాస్ కొత్తగా వేసుకోవడం. అంటే ప్రతి చోట మాన్యువల్ ఎంట్రింగ్ అనేది ఉంది. నువ్వు ఫైల్ చేసిన పేపర్ షీట్ లోంచి ప్రతిదీ మాన్యువల్ గా ఎంటర్ చేసుకొని దాని మీద క్వాంటిటేటివ్ ఎనాలిసిస్ చేసి ఓకే వీళ్ళకి మనం నోటీస్ ఇష్యూ చేద్దాం. ఇదంతా కొన్ని సంవత్సరాల వరకు జరుగుతుంది కాబట్టి 7 years దాకా పెట్టారు. ఇప్పుడు ఎంతనా, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు, 3 సంవత్సరాల నుంచి ఓపెన్ చేయడానికి లేదు. మొత్తం అంతా బిజినెస్ రిపోర్టింగ్. ఇక మాన్యువల్ ఎంట్రీతో సంబంధం లేదు. ఇక మనిషి అక్కడ సిస్టమ్ ముందు కూర్చున్నాడంటే అతను చేసేది ఎప్పుడు ఇక క్వాంటిటేటివ్ అనాలిసిస్. ఈ వడ్డ టైపింగ్ వర్క్ లేదు, ఇంకా చాలా మినిమలైజ్ అయిపోయింది. ఇంకా ఉన్న హ్యూమన్ రిసోర్సెస్ ఎవరైతే ఉన్నారో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో వాళ్ళందరూ ఇప్పుడు కంప్లీట్ గా క్వాంటిటేటివ్ అనాలిసిస్ మీద పడతారు. సిస్టమ్స్ ని యూజ్ చేసి ఆ రేషియో క్యాలిక్యులేట్ చేసి, ఈ రేషియో క్యాలిక్యులేట్ చేసి, అయితే సిస్టమ్స్ కి రూల్స్ ఇచ్చేస్తారు. ఈ కండిషన్స్ ఫాలో అయితే వాళ్ళందరి పాన్ నెంబర్స్ నాకు చూపించు. సో ఆటోమేటిక్ కొన్నిసార్లు అయితే ఈ క్రైటీరియా క్రియేట్ అయితే, ఈ క్రైటీరియా కనుక ఫుల్ఫిల్ అయితే నువ్వే నోటీసులు పంపించని చెప్పి సిస్టమ్ చెప్పేస్తారు. సో ఆటోమేటెడ్ జనరేటెడ్ నోటీసులు వచ్చేస్తుంది. సగం పని సిస్టమ్ చేసేస్తుంది. ఇంక వీళ్ళు చేయాల్సిందల్లా జనాలు పిలిపించుకొని ఎందుకు ట్యాక్స్ కట్టావు, ఈ ఎలిమెంట్ ఏంటి, ఎక్స్ప్లెనేషన్స్ తీసుకొని ట్యాక్స్ ఫైనా పెనాల్టీ అది వదిలేయడం అనేది కంప్లీట్ గా ఇంకా దాని మీద డిస్కషన్ ఉంటుంది. ఇంతకు ముందు అయితే కనుక డేటా ఎంట్రీ దాని మీద క్వాంటిటేటివ్ అనాలిసిస్ చేసి ఎవరికి నోటీసులు మాన్యువల్ గా రాసి లేదా టైప్ చేసి ఇవాళ సింపుల్ గా మెయిల్స్ వెళ్ళిపోతున్నాయి. రైట్. సో అలాగా బిజినెస్ రిపోర్టింగ్ అనేది ఒక స్టాండర్డైజ్డ్ ఫార్మాట్ లో, డిజిటల్ ఫార్మాట్ లో బిజినెస్ రిపోర్టింగ్ ఎప్పుడు ఉంది. కానీ డిజిటలైజ్ లో భాగంగా మనం XBRL యూజ్ చేస్తాం. XBRL కంటే ముందు మనం HTML ఇవి యూజ్ చేసేవాళ్ళం. కాకపోతే అక్కడ సేమ్ ఏంటంటే డేటా ఎంట్రీ మన వైపు. ఇంతకుముందు ఏంటి, మనం మాన్యువల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేసాం అనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా సిస్టమ్ లో వాళ్ళు ఎంటర్ చేసేవాళ్ళు. ఎలా అయితే మనం CA రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, ఒకప్పుడు మనం మాన్యువల్ ఫామ్ పంపిస్తే అక్కడ కంప్యూటర్ లో ఎంట్రీ చేసేవాళ్ళు. ఇవాళ రోజున ఆ ఎంట్రీ కూడా ఎవరి మీదకి వచ్చింది, మన మీద చేస్తుంది. సిమిలర్ గా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కూడా అలాగే మనం డేటా ఎంట్రీ వరకు మనం చేసేవాళ్ళం. మళ్ళీ దాంట్లోంచి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎక్సెల్ షీట్ లో మాన్యువల్ గా వాళ్ళు టైపింగ్ చేసుకోవడం, ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం చేసేవాళ్ళు HTML బేస్డ్. కానీ ఇప్పుడు ఏంటంటే XBRL బేస్డ్. సో HTML కి XBRL కి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అనేది మనం చూద్దాం. రైట్. సో ఈ బిజినెస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ రిపోర్టింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది కొన్ని పాయింట్స్ చూసిన తర్వాత అప్పుడు మనం XBRL లోకి వెళ్దాం. ఎందుకంటే మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ బిజినెస్ రిపోర్టింగ్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. సో బిజినెస్ రిపోర్టింగ్ ఇంట్రడక్షన్ చూడండి. Organizations conduct a wide range of reporting including financial, regulatory, environmental, social and governance. దాని ESG రిపోర్టింగ్ అంటే దీని గురించి చూద్దాం. ESG రిపోర్టింగ్ వచ్చిందా మనకి ఫస్ట్ చాప్టర్ లో చూస్తాం. ESG రిపోర్టింగ్ చూద్దాము. అండ్ ఇంక్రీజింగ్లీ ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్. సో ఇవాళ రోజున మనం GST రిటర్న్ వేసింది ఇన్ఫర్మేషన్ ఇన్కమ్ ట్యాక్స్కి వెళ్ళిపోతుంది, ఇన్కమ్ ట్యాక్స్కి వేసిన ఇన్ఫర్మేషన్ GSTకి వెళ్తుంది. సో ఒకప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ లో సేల్స్ వేరేగా చూపించేవాళ్ళు, GST లో సేల్స్ వేరేగా చూపించేవాళ్ళు. కానీ ఇవాళ రోజున ఆ డిఫరెన్స్ కూడా ఐడెంటిఫై నోటీస్ వచ్చేస్తాం. సో ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్ అనమాట. సో ఆర్గనైజేషన్స్ కండక్ట్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ రిపోర్టింగ్ ఇంక్లూడింగ్ ఫైనాన్షియల్ అండ్ రెగ్యులేటరీ రిపోర్టింగ్, ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్ రిపోర్టింగ్ అండ్ ఇంక్రీజింగ్లీ ఇంటిగ్రేటెడ్ రిపోర్టింగ్. సో జనరల్ గా వాళ్ళ స్టేక్ హోల్డర్ కి షేర్ హోల్డర్ కి డిఫరెన్స్ SM లో చూసారా. సో స్టేక్ హోల్డర్ అనేది వెరీ బ్రాడర్ టర్మ్. సో స్టేక్ హోల్డర్ అబౌట్ వీటి గురించి కమ్యూనికేట్ చేస్తారు. మిషన్, విజన్, ఆబ్జెక్టివ్, స్ట్రాటజీ, గవర్నెన్స్ అరేంజ్మెంట్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్, ట్రేడ్ ఆఫ్స్ బిట్వీన్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్, అలాగే ఫిజికల్, సోషల్, సో ఫైనాన్షియల్, సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్, వీటన్నిటి గురించి కూడా కమ్యూనికేట్ చేస్తూ ఉంటారట. సో బిజినెస్ రిపోర్టింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే బ్రాండ్ బిల్డింగ్ కోసం కానివ్వండి. ఫస్ట్ పాయింట్
Transparent business reporting allows organization to present a cohesive explanation of their business and helps them engage with the internal and external stakeholders, including customers, employees, shareholders, creditors, and regulators. వీళ్ళందరికీ కలిపి స్టేక్ హోల్డర్స్ అని పెట్టేసుకోండి. So presenting a cohesive explanation of their business and helps them engage with internal and engage with stakeholders. Stakeholders మనకి ఇంటర్నల్ ఉంటారు, ఎక్స్టర్నల్ ఉంటారు. సో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, వాళ్ళ బిజినెస్ కి సంబంధించిన డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కనుక ఇవ్వడం వల్ల స్టేక్ హోల్డర్స్ తో వాళ్ళకి ఎంగేజ్మెంట్ పెరుగుతుందని చెప్తున్నాడు. అలాగే హై క్వాలిటీ బిజినెస్ రిపోర్టింగ్ ఈస్ ద హార్ట్ ఆఫ్ స్ట్రాంగ్ అండ్ సస్టైనబుల్ ఆర్గనైజేషన్స్, ఫైనాన్షియల్ మార్కెట్స్ అండ్ ఎకనమీస్, యాజ్ దిస్ information is crucial for stakeholders to assess organizational performance and make informed decisions with respect to organization's capacity to create and preserve value. Right? So high quality business reporting వల్ల stakeholders informed decisions తీసుకోగలరు. ఏ షేర్ ప్రైస్ ఏ రేట్ దగ్గర మనం షేర్స్ కొన్నాము. ఇప్పుడు మనకి ప్రెసెంట్ అదాని షేర్స్ మీద ఒక రిపోర్ట్ జనరేట్ చేసింది హిడెన్స్బర్గ్ అనేది ఒక ఆర్గనైజేషన్. జనరల్ గా ఇప్పుడు జనాల్లో ఉంటుంది ఏంటంటే, ఒకవేళ ఇలాంటి రిపోర్టే కనుక టాటా కానీ లేదా ఒక ఐటీసీ కానీ ఇలాంటి కంపెనీస్ మీద కనుక ఇలాంటి ఎలిగేషన్స్ వచ్చుంటే షేర్ ప్రైస్ ఇంత పడేది కాదు. ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి ఒక గవర్నెన్స్, ఒక నమ్మకం ఏదైతే ఉంటుందో, అలాంటి కంపెనీస్ మీద కనుక ఇలాంటి రిపోర్ట్స్ ఎంత వచ్చినా కూడా, సో లైక్ ఈ 3 days లోనే అదాని అరౌండ్ 40% 50% పడిపోయింది. రైట్? సో అలా టాటా ఇలాంటి కంపెనీస్ మీద వచ్చింటే కనుక అంతగా పడేది కాదు అనేది ఒక నోషన్ కొంతమంది. సో అంటే వాళ్ళు అంత స్ట్రాంగ్ గా, అంత ట్రాన్స్పరెంట్ గా గవర్నెన్స్, కార్పొరేట్ గవర్నెన్స్ అనేది ఫాలో అయ్యి మనకి రిపోర్టింగ్ ఇచ్చారు. సో ఓవర్ ఏ పీరియడ్ వాళ్ళు వాల్యూ క్రియేట్ చేసుకున్నారు. సో ఒకవేళ ఏదైనా ఎలిగేషన్స్ వచ్చినా జనాలు తొందరగా నమ్మరు. రైట్? సో అంటే అదాని రిపోర్టింగ్ అంత క్లారిటీగా ఇవ్వలేదు అనేది వాళ్ళ ఎలిగేషన్. రైట్? కానీ ఇక్కడ మళ్ళీ మనకి టైమింగ్ అంటే మనకి ప్రతి పార్లమెంట్ సెషన్ ముందు ఏదో ఒక పనికిమాలిన ఇష్యూ తీసుకురావడం అలవాటు ఈ ప్రెస్, ఈ వెస్టర్న్ ప్రెస్, కమ్యూనిస్ట్ ప్రెస్ వాళ్ళకి. లైక్ ప్రజెంట్ అదాని వచ్చేసరికి మనకి నెంబర్ ఆఫ్ స్ట్రాటజిక్ పోర్ట్స్ ని ఎక్వైర్ చేసుకుంటుంది. ఇజ్రాయెల్లో ఒక పోర్ట్ కి అదాని ఎక్వైర్ చేసింది. అండ్ ఇప్పుడు ఈ ప్రెసెంట్ ఎఫ్పిఓ ఏదైతే ఉందో దాని ద్వారా వచ్చే 20,000 crores ఏదైతే ఉంటుందో అది కనుక వస్తే మిగతా చాలా పోర్ట్స్ కూడా ఎక్వైర్ చేసేస్తుంది. సో ఇది కనుక చేసిందంటే చైనాకి చాలా ఇబ్బంది అవుతుంది. సో అలా ప్రాపగాండా కూడా అయ్యి ఉండొచ్చు. సో అంటే ఒకవేళ ఓవర్ ఏ పీరియడ్ స్ట్రాంగ్ రిపోర్టింగ్ కనుక చేసి ఉంటే ఎవరు ఎలాంటి ఇచ్చినా కూడా కంపెనీ వాల్యూ పడదు. సో ప్రిజర్వ్ వాల్యూ అనేది ఇక్కడ చెప్తాడు. సో సో ఇది సెకండ్ పాయింట్. సో ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, many organizations are increasingly complex and have larger economic, environment and social footprints. Thus various stakeholder groups are demanding increased environmental, social and global information as well as greater insight into those these factors affect financial performance and valuations. ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే కాదు మీరు నాకు ఇవ్వాల్సింది, మీరు ఎన్విరాన్మెంటల్ గా అంటే ఏదైతే మైనింగ్ చేస్తున్నారో దానికి సంబంధించి అక్కడ ఎంత కార్బన్ ఫుట్ ప్రింట్ మీరు రిలీజ్ చేశారు, ఎంత పొల్యూషన్ రిలీజ్ అయింది, అలాంటివన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ రిపోర్టింగ్ కూడా మాకు కావాలి. సో అంటే కాంప్లెక్సిటీ పెరిగింది రిపోర్టింగ్ లో. సో దానికోసం అలాగే హై క్వాలిటీ రిపోర్ట్స్, ఇది థర్డ్ పాయింట్. High quality reports also promote better internal decision making. High quality information is integral to successful management of the business. అలాగే ఆ రిపోర్టింగ్ అనేది ఇంటర్నల్ బిజినెస్ మేకింగ్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. దానివల్ల బిజినెస్ అనేది ఏమవుతుందని ఫ్లరిష్ అవుతుంది, సక్సెస్ అవుతుందని చెప్తుంది. సో ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ బిజినెస్ రిపోర్టింగ్. దీనికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఇంకా సంబంధం లేదు. ఏదైనా సరే బిజినెస్ రిపోర్టింగ్ చేయాల్సిందే. అది నువ్వు ఫిజికల్ గా పేపర్ మీద చేస్తావా లేదా డిజిటల్ గా చేస్తావా అనేది. సో బిజినెస్ రిపోర్టింగ్ ఇంపార్టెన్స్ ఇది. సో ఇప్పుడు XBRL బిజినెస్ రిపోర్టింగ్ మనం XBRL అనే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నాము. XBRL వల్ల బెనిఫిట్స్ అనేది ఏంటి అంటే కనుక, గ్లోబల్ గా నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఒకటి ఫామ్ అయింది. దాంట్లో మోర్ దాన్ 600 పార్ట్నర్స్ ఆర్
పార్ట్నర్స్ అనుకుందాం, వాళ్ళు ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ రెగ్యులేటర్స్ వీళ్ళందరూ కూడా కలిసి ఒక డిక్షనరీని తయారు చేశారు. దీన్ని టాక్సానమీ అంటారు. రైట్, ఓవర్ 600 ఆర్గనైజేషన్స్ ఇంక్లూడింగ్ దాంట్లో ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు, అలాగే గవర్నమెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే రెగ్యులేటరీ సెబీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా రెగ్యులేటరీస్ ఎవరైతే వీళ్ళందరూ కూడా కలిసి ఒక నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ని కార్పొరేషన్ ని ఇన్కార్పొరేట్ చేశారు. వీళ్ళు ఒక డిక్షనరీ తయారు చేశారు. దాని బేస్డ్ గా XML సాఫ్ట్వేర్ బేస్డ్ గా ఒక సాఫ్ట్వేర్ తయారు చేశారు. సో దాన్నే XBRL. సో XML సాఫ్ట్వేర్ ని బిజినెస్ రిపోర్టింగ్ కోసంగా వాడుకుంటున్నాం కాబట్టి ఎక్స్టెన్సిబుల్ బిజినెస్ రిపోర్టింగ్ లాంగ్వేజ్ అనేది ఒక రిపోర్టింగ్ లాంగ్వేజ్ తయారు చేశారు. సో ఈ రిపోర్టింగ్ లాంగ్వేజ్ ని మోర్ దాన్ 50 కంట్రీస్ లో యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే దీనివల్ల బెనిఫిట్స్ అలాంటివి, కంపారిజన్ ఈజీ అయింది, రిపోర్టింగ్ ఈజీ అయింది, డెసిషన్ మేకింగ్ ఈజీ అయింది, డేటా విజువలైజేషన్ ఈజీ అయింది. సో ఇలాగ మనకి XML సాఫ్ట్వేర్ బేస్డ్ గా డెవలప్ చేసిన లాంగ్వేజ్ కాబట్టి దీన్ని XBRL ఎక్స్టెన్సిబుల్ బిజినెస్ రిపోర్టింగ్ లాంగ్వేజ్ అంటారు. సో ఇది ఒక నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, గ్లోబల్ గా మోర్ దాన్ 600 పార్ట్నర్స్ ఫ్రమ్ 50 కంట్రీస్ ఇన్కార్పొరేట్ చేసినటువంటి ఒక కార్పొరేషన్. రైట్, సో ఎక్స్టెన్సిబుల్ బిజినెస్ రిపోర్టింగ్ లాంగ్వేజ్ ఇది ఫ్రీ, అలాగే గ్లోబల్ స్టాండర్డ్స్ ప్రకారం డెవలప్ చేయబడినటువంటి ఒక సాఫ్ట్వేర్ నన్ను. సో ఇక్కడ చెప్తా చూడండి, ద లాంగ్వేజ్ ఈస్ XML based and uses XML syntax related to XML technologies such as XML schema, Xlink, XPath and namespaces. One use of XBRL is to define and exchange financial information such as a financial statement. The XBRL specification is developed and published by XBRL International Inc. దాని షార్ట్ కట్ లో XII అంట. సో XBRL ఇంటర్నేషనల్ ఇన్కార్పొరేషన్, దీంట్లో మోర్ దాన్ 50 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఓవర్ 600 పార్ట్నర్స్ ఉన్నారు. అందులో ప్రైవేట్ ఉన్నారు, అలాగే గవర్నమెంట్ ఉన్నారు. సో వీళ్ళు XML బేస్డ్ గా తయారు చేసినటువంటి ఒక సాఫ్ట్వేర్ యూజింగ్ XML స్కీమా అండ్ సింటాక్స్. సో ఇక్కడ నేను చెప్పుకుంది ఇక్కడ ఉంటుంది మనం. సో వాట్ ఈజ్ XBRL? సో ఇక్కడ నుంచి ఉంది చూడండి. XBRL provides a language in which reporting terms can be authoritatively defined. ఎవరో నార్మల్ గా మనకు నోటుకు వచ్చిన డెఫినేషన్ రాసింది కాదు. బోర్డ్ అండ్ కంట్రీస్ నుంచి ఎంతో మంది పార్ట్నర్స్ కూర్చొని డిస్కస్ చేసుకుని ఈచ్ అండ్ ఎవ్రీ ఫైనాన్షియల్ టర్మ్ ని డిఫైన్ చేసే డిక్షనరీ తయారు చేసే. సో బై అథారిటీ, సో అథారిటేటివ్ గా డిఫైన్ చేసుకున్నారు, ఏదో వేగ్ గా డిఫైన్ చేసినటువంటి కాదు. సో అథారిటేటివ్లీ డిఫైన్. Those terms can then be used to uniquely represent the contents of financial statements or other kinds of compliance, performance and business reports. So ఇప్పుడు ఆ డిఫైన్ చేసిన పదాన్ని మనం త్రూఅవుట్ ఎవరైతే 50 కంట్రీస్ లేకపోతే ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఆ టర్మ్ ని ఏం చేసినా యూస్ చేసుకోవచ్చు. సో దట్ ఇప్పుడు ఏ కంట్రీలో అయినా ఆ పదానికి అర్థం అదే ఉంటుంది. కానీ లాంగ్వేజ్ మారిపోతుంది కదా. సో అంటే మరి డిఫరెంట్ కంట్రీస్ లో డిఫరెంట్ లాంగ్వేజెస్. సో ఇక్కడ దానికి మనం ట్యాగింగ్ అనే పదం, ట్యాగింగ్ అనే టెక్నాలజీ వాడతాం. మనం చూద్దాం, దాని తర్వాత చూద్దాం. సో ఇక్కడ చూడండి. సో దోస్ టర్మ్స్, ఆ టర్మ్స్ ఏంటంటే అథారిటేటివ్లీ డిఫైన్డ్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఏమంటున్నాం టాక్సానమీ. సో ఆ టాక్సానమీ కెన్ బి used to uniquely represent the contents of financial statements or other kinds of complaints, performance and business reports. Okay, ikkada can be used for uniquely used for business reports. ఆ business reports లో ఏమేమి ఉంటాయి? ఫైనాన్షియల్, పెర్ఫార్మెన్స్, కంప్లైంట్స్, ఈ మూడు కూడా ఉండొచ్చు. సో యూనిక్ గా యూజ్ చేయొచ్చు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పదానికి ఒక యూనిక్ డెఫినేషన్ ఉంది. ప్రపంచం మొత్తం మీద అందరూ కూడా ఆ పదానికి అర్థం ఒకే రకంగా తీసుకుంటారు. రైట్. So XBRL let the reporting information move between organizations rapidly, accurately and digitally. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇన్ఫర్మేషన్
ఎలా మూవ్ అవుతుంది అన్న, ర్యాపిడ్లీ, ఎక్యురేట్లీ, డిజిటల్లీ. ఇంకా పేపర్ బేస్డ్ లేదు ఇంకా, రైట్. మనం ఇక్కడ XBRL ఫైల్ తయారు చేసేసి అప్లోడ్ చేసేసాం, అయిపోయింది, సబ్మిట్ అయిపోయింది, ర్యాపిడ్ గా వెళ్ళిపోయింది, డిజిటల్ గా వెళ్ళిపోయింది, అండ్ ఎక్యురేట్, రైట్. ఎందుకంటే సే ఒక నార్మల్ ఫామ్, ఒక వెబ్ ఫామ్ నువ్వు టైప్ చేస్తున్నప్పుడు అందులో నువ్వు ఇష్టం వచ్చినట్టు పేర్లు కొట్టేయచ్చు, ఇష్టం వచ్చినట్టు నెంబర్లు కొట్టేయచ్చు. కానీ ఇంకొంచెం బెటర్ గా డెవలప్ చేసిన వెబ్ పేజ్ ఉందనుకోండి, నేమ్ లో స్పెషల్ క్యారెక్టర్స్ అలౌ చేయరు, రైట్. ఫోన్ నెంబర్ లో నెంబర్లు తప్ప టెక్స్ట్ అలౌ చేయరు. అది కూడా 10 అంకెలే ఉండాలి, 10 అంకెల కంటే ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. వెంటనే ఏం చేస్తారు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేవద్దు. అలాగే XBRL సాఫ్ట్వేర్ లో కూడా నువ్వు ఇష్టం వచ్చిన నెంబర్లు కొట్టేసి సబ్మిట్ చేస్తారంటే అవ్వదు. మీరు ఆర్టికల్స్ లోకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది మీకు XBRL ఫైలింగ్ అంటే. ఫస్ట్ ఒక 2-3 నెలలు XBRL ఫైలింగ్ అంటే ఇంకా మీకు ఒక రోజంతా పోద్ది. ఇంకా ఎక్కడో చోట ఏదో ఒక ఎర్రర్ చూపిస్తూనే ఉంటుంది. మీరు సబ్మిట్ అవుతాం ప్రతిసారి ఎక్కడో ఒక చోట ఎర్రర్ చూపిస్తూనే ఉంటుంది. అలా ఒక 2-3 లేకపోతే ఒక 5-6 చేసిన తర్వాత అప్పుడు మీకు ఒక అవగాహన వచ్చి అప్పుడు XBRL ఫైలింగ్ స్పీడప్ అవుతుంది. కానీ అంటే అది ఎర్రర్స్ కనుక ఉన్నట్లయితే నిన్ను ఎలా చేయదు ఫైల్ అప్లోడ్ చేయడం కోసం. ఎందుకంటే ఇంటర్నల్ గా ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ కి కొన్ని రూల్స్ పెడతారు. ఆ రూల్స్ ఫుల్ఫిల్ అవ్వకపోతే అది తప్పనే అంటారు. సో అంటే ఇంటర్నల్ గా మనం ఎంటర్ చేసినప్పుడే చెకింగ్ చేస్తుంది. ఆ XBRL ఫైల్ మళ్ళీ సర్వర్కి వెళ్ళిన తర్వాత సర్వర్ లో మళ్ళీ దాన్ని ఈజీగా ఇంకోసారి చెక్ చేస్తుంది, రైట్. సో అలాగా మనకి అందుకని అక్యురసీ అనమాట. సో స్పీడ్, ఎక్యురేట్ అండ్ డిజిటల్లీ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇది XBRL. సో ఇంకా కింద డెఫినేషన్స్ ఇవి పక్కన పెట్టండి. PDF నుంచి మనకి HTML నుంచి ఎక్సెల్ షీట్స్ నుంచి నెమ్మదిగా ఇప్పుడు అందరూ కూడా XBRL కి షిఫ్ట్ అవుతున్నారు. ఇవన్నీ చెప్తారు. సో వాట్ డస్ XBRL do? ప్రెసెంట్ మనం వాట్ ఈజ్ XBRL ఆల్మోస్ట్ డెఫినేషన్ అనుకోవచ్చు. ఇది ఏం చేస్తుంది అనేది మీకు ఈ పేరా బదులు ఈ పేరా అయినా రాసుకోవచ్చు. కాస్త దీంట్లో కొంచెం మోర్ టెక్నికల్ నేమ్స్ ఉంటాయి, కానీ టెక్నికల్ నేమ్స్ అన్ని కూడా మనం ఇప్పుడు ఈ టాపిక్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత అందులో లైక్ మీకు టాక్సానమీ కవర్ చేసాము. మెటా డేటా అంటే నెక్స్ట్ చాప్టర్ లో కవర్ చేస్తామండి. ఓకే, సో ఈ రెండిట్లో మీకు ఏది ఈజీగా ఉంటే అది డెఫినేషన్ కింద మీరు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాట్ డస్ XBRL do? సో దీన్నే బార్ కోడ్స్ ఫర్ రిపోర్టింగ్ అంటారు. బార్ కోడ్ వల్ల ఉపయోగం ఏంటన్నా లాస్ట్ మనం చెప్పుకున్నాం. డిమార్ట్ లో ప్రొడక్ట్ రాగానే టైప్ చేస్తున్నాడా, స్కాన్ చేసిన వెంటనే ప్రొడక్ట్ అక్కడ లోడ్ అయిపోతుంది. XBRL కూడా అంతే. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మన సాఫ్ట్వేర్ లోకి ఈజీగా లోడ్ అయిపోతుంది. XBRL లో ఇన్ఫర్మేషన్ ఉంది, నువ్వు ఏ సాఫ్ట్వేర్ అయినా వాడు, అది XBRL సపోర్టింగ్ ఉంది అనుకోండి, XBRL నుంచి ఇన్ఫర్మేషన్ అది ఎక్కడెక్కడ పికప్ చేసుకోవాలో పికప్ చేసేసుకో, రైట్. లైక్ ఇప్పుడు మనకి ఆధార్ QR ఉంది చూసారా, బ్యాంక్ లేదా ఒక మొబైల్ సిమ్ కార్డ్ కావాలి, వాళ్ళ ఫోన్ లోంచి వాళ్ళ అప్లికేషన్ ఏదైతే నేమ్, డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేయాల్సి వచ్చి ఒక్కొక్కడు ఒక్కొక్క నేమ్ తో ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇష్టం వచ్చినట్టు టైప్ కొట్టేవాళ్ళు. అంటే డేటా ఎంట్రీ మిస్ అవుతుంది. ఒకవేళ ఆ ఫోన్ నెంబర్ బేస్ కూడా ఫ్రాడ్ చేస్తే వాడిని పట్టుకుందామని చూస్తే అందులో డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉంటుంది, పేరు తప్పు ఉంటుంది, అడ్రస్ తప్పు ఉంటుంది. ఇప్పుడు అవి తగ్గాలంటే ఏం చేయాలి, కరెక్ట్ అడ్రస్ ఇవి రావాలి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ లో కానివ్వండి, లేకపోతే సిమ్ అప్లికేషన్ ఫామ్ లో కానివ్వండి, ఫామ్ లోడ్ అయిన తర్వాత అక్కడ స్కాన్ అనే ఫీచర్ లో QR కోడ్ స్కాన్ చేసిన వెంటనే పేరు దగ్గర పేరు వచ్చేస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ దగ్గర వచ్చేస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది, అడ్రస్ కి అడ్రస్ వచ్చేస్తుంది. ఆ QR కోడ్ ద్వారా ఎక్కడెక్కడ ఏ ఫీల్డ్ లో ఏమేమి ఫీల్ అయిపోవాలో వచ్చేస్తుంది. సో అలాగా ఈ XBRL అనేది కూడా బార్ కోడ్. అంటే ఈ XBRL నుంచి నువ్వు పర్టికులర్ గా సేల్స్ అలాగే ఇన్వెంటరీ కావాలి, ఆ అప్లికేషన్ లో ఆటోమేటిక్ గా XBRL నుంచి ఆ ఇన్ఫర్మేషన్ లాగేసుకుంటారు. సింపుల్ గా XBRL ఒకసారి నువ్వు అప్లోడ్ చేస్తే నీకు ఏ ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్స్ ఆటోమేటిక్ గా లాగేసుకుంటారు. అదే నార్మల్ అయితే మనం ఏం చేయాలి, మన సిస్టమ్ ఫీడ్ చేయాలి మన సాఫ్ట్వేర్ లో. కానీ XBRL నుంచి ఏం చేసుకుంటుంది, స్కాన్ చేసి ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ పికప్ చేసుకోవాలో అక్కడ ఆ ఇన్ఫర్మేషన్ పిక్ చేసేసుకుంటుంది. లైక్ సో
So often termed barcodes for reporting, XBRL makes reporting more accurate and more efficient. It allows unique tags to associate with reported facts, allowing so ఇది ఇచ్చేటటువంటి కంఫర్ట్స్ ఏంటి. సో పీపుల్ హూ యూజింగ్ దమ్, ఎవరెవరు యూజ్ చేస్తారని మనం ఇక్కడే చూస్తాం. కంపెనీస్ యూజ్ చేస్తాయి, రెగ్యులేటర్స్ యూజ్ చేస్తారు, గవర్నమెంట్ యూజ్ చేస్తాయి. సో వాళ్ళందరూ ఇక్కడ పీపుల్ అంటాడు. సో ఎనేబుల్ పీపుల్ టు సో ఎవరైతే బిజినెస్ రిపోర్ట్స్ జనరేట్ చేస్తున్నారో, ఎవరైతే పబ్లిష్ చేస్తున్నారో, బ్యాలెన్స్ షీట్ కానివ్వండి, పిఎన్ఎల్ కానివ్వండి, రకరకాల రిపోర్ట్స్ జరుగుతున్నారో వాళ్ళు కాన్ఫిడెన్స్ తో చేయగలరంట. పీపుల్ పబ్లిష్ రిపోర్ట్స్ టు డూ సో విత్ కాన్ఫిడెన్స్ దట్ ద ఇన్ఫర్మేషన్ కంటైన్డ్ ఇన్ దెమ్ కెన్ బి కన్స్యూమ్డ్ అండ్ అనలైజ్డ్ అక్యురేట్లీ. ఏదైతే మనం పబ్లిష్ చేసినటువంటి పిఎన్ఎల్ బ్యాలెన్స్ షీట్ XBRL ఫార్మాట్ లో చెప్తుందో అది అక్యురేట్ అండ్ కన్స్యూమ్ అంటే అవతల వాడు ఎటువంటి తప్పులు లేకుండా అక్యురేట్ గా చాలా స్పీడ్ గా కన్స్యూమ్ చేసుకోగలరు నమ్మకంతో మనం పబ్లిష్ చేయొచ్చు అని చెప్తున్నాడు. రైట్. సో రిపోర్ట్ జనరేట్ చేసేవాడికి కాన్ఫిడెన్స్ దట్ ఇట్ కెన్ బి కన్స్యూమ్డ్ అండ్ అనలైజ్డ్ అక్యురేట్లీ. ఇప్పుడు ఎవరైతే కన్స్యూమ్ చేసుకుంటున్నారో పబ్లిష్ చేసేవాడికి కాన్ఫిడెన్స్ ఇస్తుంది, ఎందుకంటే అది అక్యురేట్ డేటా అయితేనే నీకు నెక్స్ట్ పబ్లిష్ అవుతుంది XBRL, లేకపోతే అలౌజ్ చేయదని చెప్పాను. సో అది వాడికి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అలాగే ఇప్పుడు ఆ రిపోర్ట్స్ ని కన్స్యూమ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే పీపుల్ కన్స్యూమింగ్ రిపోర్ట్స్ టు టెస్ట్ దెమ్ అగైన్స్ ద సెట్ ఆఫ్ బిజినెస్ అండ్ లాజికల్ రూల్స్ టు క్యాప్చర్ అండ్ అవాయిడ్ మిస్టేక్స్ ఎట్ దేర్ సోర్స్. వాళ్ళు XBRL రిపోర్టింగ్ చేసింది ఏదైతే ఉందో దాన్ని క్యాప్చర్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఫస్ట్ కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ని, లాజిక్స్ ని రన్ చేసిన తర్వాత తప్పులు లేవనుకుంటేనే ఏం చేస్తాడు, లోడ్ చేసుకుంటాడు. లైక్ ఒక జీపీ రేషియో లేదా నెట్ ప్రాఫిట్ రేషియో, లేదా లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే స్టాక్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, ఇలా కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకుంటాడు. ఆ సెట్ ఆఫ్ రూల్స్ అన్నిటిని రన్ చేసిన తర్వాత, లాజిక్స్ అన్ని కూడా రన్ చేసిన తర్వాత తప్పులు ఏమీ లేవు అనుకున్న తర్వాత అప్పుడు ఏం చేస్తాడన్నా లోడ్ చేసుకుంటాడు. రైట్. అలాగే పీపుల్ యూజింగ్ ద ఇన్ఫర్మేషన్ టు డూ సో in the way that best suits their needs, including by using different languages, alternative currencies in their preferred style. ఎవరైతే కన్స్యూమ్ చేసుకుంటున్నారో వాడి ఇన్ఫర్మేషన్ ని వాడి కరెన్సీలోకి, వాడి లాంగ్వేజ్ లోకి సింపుల్ గా మార్చేసుకోవచ్చు. ఇంతకు ముందు అయితే కనుక రూపీస్ లో కనుక ఉంటే మళ్ళీ ఆ పక్కన డాలర్ రిఫరెన్స్ పెట్టుకొని ఫార్ములా వేసుకొని వాడు అన్నిటిని డాలర్ రూపంలోకి మార్చుకోవడం, ఇంగ్లీష్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని వాడికి కావాల్సిన వాడి రష్యన్ లాంగ్వేజ్ లేకపోతే ఫ్రెంచ్ లోకి మార్చుకోవడం, మాన్యువల్ గా చేసుకోవడం, ఇలా ఉండేది. కానీ వాళ్ళ రోజు అసలు అలాంటివి ఏమీ లేకుండా వాడి లాంగ్వేజ్ లో, వాడి స్టైల్లో వర్టికల్ బ్యాలెన్స్ షీట్ కావాలా, లేకపోతే హారిజాంటల్ బ్యాలెన్స్ షీట్ కావాలా, ఏ లాంగ్వేజ్ లో కావాలి, ఏ కరెన్సీలో కావాలి, ఇలాంటివన్నీ కూడా సింపుల్ గా చూస్ చేసుకోగలడు. రైట్. అకార్డింగ్ టు దేర్ నీడ్స్, సూటింగ్ దేర్ నీడ్స్ ప్రకారం చేయగలరు. రైట్. అలాగే పీపుల్ కన్స్యూమింగ్ ద ఇన్ఫర్మేషన్ టు డూ సో కాన్ఫిడెంట్ దట్ ద డేటా ప్రొవైడ్ టు దెమ్ కన్ఫర్స్ టు సెట్ ఆఫ్ సోఫిస్టికేటెడ్ ప్రీ డిఫైన్డ్ డెఫినేషన్స్. అందులో ఉన్నటువంటి ప్రతిదీ కూడా డెఫినేషన్స్ తో, ఆల్రెడీ ఆ డెఫినేషన్స్ కూడా ఏ విధంగా డిఫైన్ చేయబడ్డాయి, సోఫిస్టికేటెడ్ గా డిఫైన్ చేయబడ్డాయి, వాటితో మనకి కన్ఫర్మ్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ వాడు యూజ్ చేసుకోవచ్చు. సో XBRL డెఫినేషన్ తర్వాత అంటే ఫస్ట్ బిజినెస్ రిపోర్టింగ్ అంటే ఏంటి, దాని బెనిఫిట్స్ ఏంటి, అంటే వై బిజినెస్ రిపోర్టింగ్ ఈజ్ ఇంపార్టెన్స్ ఆఫ్ బిజినెస్ రిపోర్టింగ్. ఆ తర్వాత వాట్ ఈస్ XBRL, what does XBRL do, so XBRL ఏం చేస్తుంది, పీపుల్ కి కాన్ఫిడెన్స్ ఇస్తుంది, పబ్లిష్ చేసేవాడికి, కన్స్యూమ్ చేసుకునేవాడికి. రైట్. అలాగే వాళ్ళ నీటి ప్రకారంగా మ్యానిపులేట్ చేంజ్ చేసుకోవచ్చు. అంటే అలాగే ఎవరైతే రిపోర్ట్ కన్స్యూమ్ చేసుకుంటాడో వాడికి కూడా కాన్ఫిడెన్స్, ఎందుకంటే ప్రతిదీ కూడా డెఫినేషన్ ప్రకారం యూనిక్ గా యూనిక్ గా డిఫైన్ చేయబడింది. దాని ప్రకారం నీ దృష్టిలో సండే డేటాస్, నా దృష్టిలో సండే డేటాస్ ఒకటే. రైట్. నీ దృష్టిలో రిసీవబుల్స్, నా దృష్టిలో రిసీవబుల్స్ ఒకటే. సో దాని ప్రకారంగా ఆ ఫీల్డ్ లో అవే ఎంటర్ చేసి ఉంటాం అనేది అవతలకి నమ్మకం. రైట్. సో ఇది మనకి వాట్ ఇస్ XBRL డూ. సో ఇప్పుడు మెయిన్ థింగ్ నాన్న XBRL ట్యాగింగ్. ఏం జరుగుతుంది XBRL ట్యాగింగ్?
టాక్సానమీస్ డిఫైన్ చేయబడ్డాయి. డెఫినేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్స్ చాలా జాగ్రత్తగా టాక్సానమీలో డిఫైన్ చేయబడ్డాయి. లైక్ ఎసెట్, ఎసెట్ లో మళ్ళీ టాంజిబుల్ అసెట్, ఇంటాంజిబుల్ అసెట్, ఇంటాంజిబుల్ అసెట్ లో మళ్ళీ కాపీరైట్స్, ఇలా ప్రతి దానికి కూడా డెఫినేషన్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఎక్స్బిఆర్ఎల్ ఫైలింగ్ చేసేటప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడ్ మార్క్ అని చెప్పి దానికి ఒక వాల్యూ ఉంది. ఇప్పుడు దాన్ని ఎక్కడ ఎసెట్ లో ఎక్కడో చోట ఎంటర్ చేస్తానంటే కుదరదు. సో ట్రేడ్ మార్క్ కి సంబంధించి డెఫినేషన్ ఎక్కడ వచ్చిందో చూసుకొని ఆ ఫీల్డ్ లో నువ్వు ఎంటర్ చేస్తావు, రైట్? సో అలాగా ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్పెండిచర్, రైట్? లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ కానివ్వండి, లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ కానివ్వండి, అన్ని కూడా వాటి నేచర్, డెఫినేషన్, వాటి నేచర్, ఇక్కడే ఆ అమౌంట్ ఎందుకు వేయాలి, దాని ఎఫెక్ట్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా డిఫైన్ చేయబడి ఉంటాయి. సో ఇప్పుడు దాని ప్రకారం దీనికి సే బిల్డింగ్ కి హ్యాష్ ట్యాగ్ వచ్చేస్తుంది, దానికి బిల్డింగ్, రైట్? లేదా ఫర్నిచర్, లేదా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఇలా ప్రతి దానికి కూడా మల్టిపుల్ హ్యాష్ ట్యాగ్స్ అనేవి. సో ఇప్పుడు కాపీరైట్ అనేది ఉంది, హ్యాష్ ట్యాగ్ కాపీరైట్, అది టాంజిబుల్ ఇంటాంజిబుల్? ఇంటాంజిబుల్. సో హ్యాష్ ట్యాగ్ ఇంటాంజిబుల్ అసెట్ అంటే ఇలాగే ఉంటుందని కాదు మీకు చెప్తున్నాను. సో ఇంటాంజిబుల్ అసెట్ ఎసెట్సే కదా ఆల్మోస్ట్, కాబట్టి హ్యాష్ ట్యాగ్ ఎసెట్ కిందకి వస్తుంది. డెబిట్ బ్యాలెన్స్ ఉంటుందా, క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుందా? డెబిట్ బ్యాలెన్స్. ఇలాగా దానికి అప్లికబుల్ హ్యాష్ ట్యాగ్స్ ఏంటి ఉంటే అవన్నీ కూడా వచ్చేస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర 10 కంపెనీల బ్యాలెన్స్ షీట్స్ ఉన్నాయి. 10 కంపెనీల బ్యాలెన్స్ షీట్స్, బ్యాలెన్స్ షీట్స్ కానీ P&L కానీ మొత్తం అన్ని నా దగ్గర ఉన్నాయి, ఎక్స్బిఆర్ఎల్ ఫార్మాట్ లో ఉన్నాయి. ఇప్పుడు నేను 10 కంపెనీలు అనలైజ్ చేసి ఆ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేద్దామా వద్దా అనే ఉద్దేశంతో ఉన్నాను. ఇప్పుడు నాకు ఏ కంపెనీ ఎంతెంత ఇంటాంజిబుల్స్ హోల్డ్ చేస్తుంది అనేది నాకు రిపోర్ట్ కావాలి. ఒకప్పుడైతే కనుక బ్యాలెన్స్ షీట్ మొత్తం అనలైజ్ చేసి ఇంటాంజిబుల్స్ అన్నింటినీ నేను ఎక్సెల్ షీట్ లో టైప్ చేసుకొని ఈ కంపెనీకి ఇంత, ఈ కంపెనీకి ఇంత, ఈ కంపెనీకి ఇంత మాన్యువల్ గా ఎంటర్. కానీ ఇప్పుడు ఏంటి, సింపుల్ గా ఇంటాంజిబుల్ అసెట్స్ అని నేను ఏదైతే అనలైజింగ్ ఎక్స్బిఆర్ఎల్ సాఫ్ట్వేర్ అనలైజింగ్ సాఫ్ట్వేర్ అయితే ఉందో దాంట్లో ఇంటాంజిబుల్ అసెట్స్ ఇన్ ఆల్ ద కంపెనీస్ అని కొట్టాను అనుకోండి. ఇప్పుడు ఆ ఎక్స్బిఆర్ఎల్ యూజ్ చేసుకునే సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది, హ్యాష్ ట్యాగ్స్ పికప్ చేస్తుంది. అది కాపీ రైట్స్ కానివ్వండి, ట్రేడ్ మార్క్స్ కానివ్వండి, ఇంటాంజిబుల్ అసెట్స్ అండ్ హ్యాష్ ట్యాగ్ ఎక్స్బిఆర్ఎల్ ఏమి ఉన్నాయో అవన్నీ ఏం చేస్తుంది, ఆటోమేటిక్ గా పిక్ చేసేసి నాకు ఏ కంపెనీ కింద ఎంతెంత ఇంటాంజిబుల్ అసెట్స్ ఉన్నాయి ఏంటి అనేది చూపించేస్తుంది, రైట్? లేదా ఏ కంపెనీ మనకి మేనేజరియల్ రెమ్యూనరేషన్ కి సంబంధించి ఏ కంపెనీ ఎంత ఇస్తుంది, మేనేజరియల్ రెమ్యూనరేషన్ అని కొట్టాను. మేనేజరియల్ రెమ్యూనరేషన్ సంబంధించి మొత్తం అంతా కూడా పికప్ చేసేస్తుంది. దాంట్లో మళ్ళీ సిట్టింగ్ ఫీజు కింద పే చేసిందంతా, కమిషన్ కింద పే చేసిందంత, డైరెక్టర్ ఫీజు కింద పే చేసిందంత, లేకపోతే శాలరీ కింద పే చేసిందంత, మళ్ళీ వాటన్నిటిలో కూడా డైరెక్టర్ రెమ్యూనరేషన్ వస్తాయి కదా. సో అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కి ఎలా వస్తుంది, డైరెక్టర్ రెమ్యూనరేషన్, హ్యాష్ ట్యాగ్ శాలరీ, హ్యాష్ ట్యాగ్ కమిషన్, అంటే ఏ రూపంలో పే చేసామనేది. సో ఇప్పుడు ఆటోమేటిక్ గా మొత్తం నాకు పికప్ చేసి డైరెక్టర్స్ కి లేదా మేనేజ్మెంట్ కి ఎంత రెమ్యూనరేషన్ వచ్చింది చూపించేస్తాను. ఇప్పుడు నేను దాని మీద క్లిక్ చేసి స్పెసిఫిక్ గా శాలరీ కింద డైరెక్టర్స్ పే చేసింది ఎంత, దాంట్లో మళ్ళీ నేను శాలరీ క్లిక్ చేస్తే ఓన్లీ శాలరీ, లేదా ఓన్లీ కమిషన్ అమౌంట్, లేదా ఓన్లీ డైరెక్టర్ సిట్టింగ్ ఫీజ్, ఇలా నేను బై సింపుల్ క్లిక్కింగ్ ద్వారా నేను ఏం చేయొచ్చు, 10 కంపెనీల బ్యాలెన్స్ షీట్స్ ని ఒకేసారి నేను ఏం చేయొచ్చు, విజువలైజ్ చేసుకోవచ్చు. నాకు హ్యాష్ ట్యాగింగ్ ద్వారా వచ్చేస్తుంది. సో ఇలాగా ప్రతి ఎక్స్బిఆర్ఎల్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో మనకి పైకి కనిపించే ఫామ్ ఏదైతే ఉంటుందో దాని వెనకాల ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ కి హ్యాష్ ట్యాగ్ ఉంటుంది. మనం ఏదైతే ఫిల్ చేస్తున్నామో నేమ్, దాని వెనకాల ఎన్ని రకాల హ్యాష్ ట్యాగ్స్ ఉన్నాయో అన్ని రకాల హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి, రైట్? మన దేశంలో పాన్ నెంబర్ అంటాం, వేరే దేశంలో దాన్ని ఏమంటారు, యూనిక్ బిజినెస్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటారండి. దానికి హ్యాష్ ట్యాగ్ యూనిక్ బిజినెస్, వాళ్ళు ఏ కంట్రీలో ఎలాగ ఐడెంటిఫై చేస్తారో అది. మన దగ్గర కార్పొరేట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటున్నాం, వాళ్ళ కంట్రీలో ఏమంటారు, ఆ సిఏఎన్ కి ఎన్ని రకాల హ్యాష్ ట్యాగ్స్ ఉండాలో అన్ని రకాల హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, ఆ డేటా మొత్తానికి ఏం చేయబడింది, ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ ట్యాగింగ్ చేయబడింది. కాబట్టి ఇప్పుడు ఆ ట్యాగ్ బేస్డ్ గా నాకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో అది నేను ఏం చేసినా అని లోడ్ చేసుకోవచ్చు. సో మనకి సో ఇప్పుడు నాకు బ్యాలెన్స్ షీట్ P&L తెలుగులో కావాలి. సో ఎక్స్బిఆర్ఎల్ ని నేను తెలుగులో ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ ని తెలుగులో టైప్ చేసుకుంటాను. ఆ ఫీల్డ్ లో ఏ హ్యాష్ ట్యాగ్ ఉన్నది లోడ్ అవ్వాలి, కోడింగ్ మార్చుకుంటే చాలు కదా. సో ఎక్స్బిఆర్ఎల్
ఫైలింగ్ ఆల్రెడీ చేసేసాం. ఎక్స్పైరల్ ఫైల్ మన దగ్గర ఆల్రెడీ ఉంది. సో టాక్సానమీలో ఈ పర్టికులర్ తెలుగులో మనం ఖర్చు అని చెప్పి రాసాం. దానికి ఏమేమి లోడ్ అవ్వాలి, ఏ హ్యాష్ ట్యాగ్స్ లోడ్ అవ్వాలి. అలాగే మనం ఒక ఫామ్ తయారు చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా అవైలబుల్ ఎక్సెల్ షీట్ నుంచి మనకు వచ్చేస్తుంది. అంటే మల్టీ లింగ్వల్ సపోర్ట్ ఇస్తుంది. కరెన్సీస్ ని ఆటోమేటిక్ గా మార్చేసుకో. రూపీస్ లో ఉంది, యుఎస్ లో లోడ్ చేస్తున్నాం. రిఫరెన్స్ రేట్ ఇవాళ డాలర్ రేట్ తీసుకొని మార్చేసే, లేదా ఏ డేట్ తో మార్చుకోవాలో ఆ డేట్ తో రిఫరెన్స్ రేట్ పెట్టేసాం అనుకోండి, ఆ రేట్ లో మార్చేసి మనకి ఆటోమేటిక్ గా మనకి ఎక్స్పైరల్ అనేది ఇచ్చేస్తుంది. సో అంటే కరెన్సీ మల్టిపుల్ కరెన్సీ సపోర్ట్ ఇస్తుంది, మల్టిపుల్ లాంగ్వేజ్ సపోర్ట్ ఇస్తుంది. దేనివల్ల బ్యాక్గ్రౌండ్ లో ఏముండింది, ఎక్స్పైరల్ ట్యాగింగ్ ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ అనేది ట్యాగ్ అప్రోప్రియేట్ గా ట్యాగ్ చేయబడింది, అకార్డింగ్ టు టాక్సానమీస్ డిఫైన్ చేయబడింది. రైట్. సో ఎక్స్పైరల్ ట్యాగింగ్ 2 మార్క్స్ ఇంపార్టెంట్ అన్న. సో ఎక్స్పైరల్ ట్యాగింగ్ is the process by which any financial data is tagged with the most appropriate element in accounting taxonomy. Since all expiral reports use the same taxonomy, numbers associated with the same element are comparable irrespective of how they are described by those releasing the financial statements. వాడు దానికి ఏ పేరు పెట్టాడో మనకు రిసీవబుల్స్ అని పెట్టాడా, లేదా సండ్రీ క్రెడిటార్స్ అని పెట్టాడా, ఏం పెట్టాడో మనకు అనవసరం. కానీ ఎవరైతే కంపేర్ చేస్తున్నాడో వాడు కరెంట్ అసెట్స్ అని కొడితే ఆటోమేటిక్ గా లోడ్ అయిపోతుంది, ఎందుకంటే అప్రోప్రియేట్ గా ట్యాగింగ్ చేయబడింది కాబట్టి టాక్సానమీ. రైట్. సో అలాగా expiral tagging is the process by which any financial data is tagged with the most appropriate element in the accounting taxonomy. ఈ బ్రాకెట్ లో ఉన్నది మీరు ఆ టాక్సానమీ అంటే ఏంటి అనేది మనం చెప్పుకున్నాం కదా, సో అది పక్కన పెడేస్తే, సిన్స్ ఆల్ ఎక్స్పైరల్ రిపోర్ట్స్ use the same taxonomy, numbers associated with the same element are comparable irrespective of how they are described by those releasing the financial statements. సో వాళ్ళు ఏ విధంగా డిస్క్రైబ్ చేశారు అనే దానితో సంబంధం లేకుండా ఆ ఎలిమెంట్ ఏదైతే ఉండిందో ఆ నేచర్ ఆఫ్ ఎలిమెంట్ ఈజీగా కంపేర్ చేయొచ్చు. లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ లో పెట్టాడు, తెలుగా, ఇంగ్లీషా, హిందీయా, లేకపోతే దాన్ని వాడు ఏ విధంగా డిస్క్రైబ్ చేశాడు అనే దాంతో సంబంధం లేకుండా ఈజీగా కంపేర్ చేయొచ్చు. సో ఇది ఎక్స్పైర్ ట్యాగింగ్. అలాగే హూ యూజెస్ ఎక్స్పైర్, రెగ్యులేటర్స్ లైక్ సెబీ, రైట్. ఒక ఎన్ఎస్సి, బిఎస్సి వీళ్ళందరికీ కూడా ఎక్స్పైరల్ ఫార్మాట్ లోనే వేస్తాం. అలాగే కంపెనీస్ ఇంటర్నల్ గా కంపెనీస్ కమ్యూనికేట్ చేసుకునేది కూడా ఎక్స్పైరల్ ద్వారానే కమ్యూనికేట్ చేసుకుంటాయి. సో దట్ బిజినెస్ డెసిషన్స్ క్లియర్ గా ఇన్ఫార్మ్ డెసిషన్ మేకింగ్ అనేది చేయొచ్చు. కంపారిజన్ కానివ్వండి ఇవన్నీ కూడా ఈజీగా చేయొచ్చు. అలాగే గవర్నమెంట్స్ అండ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, జిఎస్టీ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రెసెంట్ మనకి ఎక్స్పైరల్ ఫైలింగ్ లోకి, ఎంసీఏ కానివ్వండి ఇవన్నీ కూడా ఎక్స్పైరల్ ఫార్మాట్ లోకి మారిపోయాయి. డేటా ప్రొవైడర్స్, నువ్వు ఏదైనా ఇప్పుడు కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మనకి చాలా కంపెనీస్, చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఆ వెబ్సైట్స్ లో నువ్వు పర్టికులర్ కంపెనీకి సంబంధించి కంపారిజన్, నెంబర్ ఆఫ్ రేషియోస్ ఇవన్నీ అడుగుతుంటే అది అప్పటికప్పుడు క్యాలిక్యులేట్ చేయదు. ఎక్స్పైరల్ నుంచి నెంబర్స్ పిక్ చేసి ఉంటుంది కదా. సో దట్ నువ్వు ఏదైతే క్రైటీరియా ఇచ్చావు, లైక్ నెట్ ప్రాఫిట్ రేషియో 30% కంటే ఎక్కువ ఉన్న కంపెనీస్ చూపించు అని ఒక సెర్చ్ క్రైటీరియా పెట్టావు, అది ఇమీడియట్ గా నెట్ ప్రాఫిట్ రేషియో తన దగ్గర ఎన్ని కంపెనీస్ అయితే ఉన్నాయో అన్ని కంపెనీస్ నెట్ ప్రాఫిట్ రేషియో క్యాలిక్యులేట్ చేసి నీకు డిస్ప్లే చేస్తుంది. సో అలా డేటా ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్స్పైరల్ యూస్ చేసుకుంటారు. అనలిస్ట్ అండ్ ఇన్వెస్టర్స్, కంపెనీస్ అనలిస్ట్ చేసి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైతే వాళ్ళు కూడా కంపెనీస్ కి సంబంధించిన మనకి ఎంసీఏ సైట్ లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫైల్ చేయాలని చెప్తున్నాం కదా, అవన్నీ ఎక్స్పైరల్ లో ఉంటాయి. సో అవన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా వీడు ఏ కంపెనీ అనలైజ్ చేస్తున్నాడో వాటన్నిటిని కూడా డౌన్లోడ్ చేసుకొని వాడికి కావాల్సిన విధంగా అనలైజ్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అనేది డిసైడ్ చేయొచ్చు, లేదా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ రేట్ చేయాలనేది డిసైడ్ చేసుకోవచ్చు. అలాగే అకౌంటెంట్స్, అసలు రిపోర్ట్స్ చేసేదే అకౌంటెంట్స్. సో అకౌంటెంట్స్ ఇవి యూజ్ చేసుకుంటారు. సో ఇంపార్టెంట్ ఫీచర్స్ కనుక చూస్తే క్లియర్ డెఫినేషన్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. టెస్టబుల్ బిజినెస్ రూల్స్, ఎక్స్పీఆర్ఎల్ ఫీల్డ్ లో నువ్వు ఎంటర్ చేస్తున్నప్పుడు ఆ ఫీల్డ్ వ్యాలిడేషన్స్ ఉంటాయి. అంటే ఇంకా నువ్వు పూర్ డేటా ఎంటర్ చేస్తానంటే కుదరదు. రైట్. సే ఆల్రెడీ ఎక్స్పీఆర్ఎల్ లో లాస్ట్ ఇయర్ కి సంబంధించిన ఓపెనింగ్స్, క్లోజింగ్స్ లోడ్ అయిపోయి ఉంటాయి. నువ్వు ఇంకేదో ఫీల్డ్ లో ఓపెనింగ్ తప్పుకుంటావు, తిడుతుంది. ఎందుకంటే అవి ఆల్రెడీ ఓపెనింగ్స్, క్లోజింగ్స్ ఆల్రెడీ లోడ్ చేసుకుంది, మ్యాచ్ అవ్వట్లేదంట. లేదా నువ్వు సేల్స్ ఎక్కడో కొట్టావు, ఇక్కడ మళ్ళీ సేల్స్ మ్యానిపులేట్ చేస్తావు.
సేల్స్ ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. సో ఇలా ఇంటర్ కంపారిజబుల్ గా అంటే వెళ్ళిన తర్వాత అవతల చెక్ చేయడం కాదు, మనం ఫిల్ చేసినప్పుడే ఇంటర్నల్ గా చెకింగ్ అనేది ఉండేలాగా ఉంటుంది. సో అదే టెస్టబుల్ బిజినెస్ రూల్స్. టెస్టబుల్ బిజినెస్ రూల్స్ ద్వారా ఏం జరుగుతుంది అనేది చూడండి. మనం ఆల్రెడీ ఇందాక నేను చెప్పిన చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను, అవన్నీ ఇక్కడ కవర్ అవుతాయి. రైట్. సో అలాగా టెస్టబుల్ బిజినెస్ రూల్స్ ఉంటాయి. మల్టీలింగ్వల్ సపోర్ట్ అండ్ స్ట్రాంగ్ సాఫ్ట్వేర్ సపోర్ట్. XBRL లో నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు, చాలా బాగా మనకి ఏదైనా FAQs ఏమైనా ఉంటే, ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఈజీగా సపోర్ట్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఈజీగా దొరుకుతాయని చెప్తారు. రైట్. సో అలాగే మనకి ఇంపార్టెంట్ ఫీచర్స్ వచ్చేసరికి ఏమైనా క్లియర్ డెఫినేషన్స్, టెస్టబుల్ బిజినెస్ రూల్స్, మల్టీలింగ్వల్ సపోర్ట్, స్ట్రాంగ్ సాఫ్ట్వేర్ సపోర్ట్. సో ఇది మనకి XBRL కి సంబంధించి. చదవన్నారు. అకౌంటింగ్ ఒక సాఫ్ట్వేర్, రిపోర్టింగ్ ఒక సాఫ్ట్వేర్, రెండు విడివిడిగా మెయింటైన్ చేయాలా, లేకపోతే రెండు కలిపి ఒకే దాంట్లో మెయింటైన్ చేయొచ్చా? మెయింటైన్ చేయొచ్చు. టాలీ ఉంది, జనరల్ గా మనం అకౌంటింగ్ పర్పస్ గా వాడతాం. టాలీ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కూడా వేయొచ్చు, కానీ దాని జోలికి వెళ్ళాం. టాలీ నుంచి GST రిటర్న్స్ వేయొచ్చు, కానీ టాలీ నుంచి GST రిటర్న్స్ మాక్సిమం వేయం. ఎందుకంటే GST రిటర్న్స్ కి సెపరేట్ సాఫ్ట్వేర్ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేయడానికి సెపరేట్ సాఫ్ట్వేర్ ఉంది. టాలీ నుంచి డేటాను ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ఈ సాఫ్ట్వేర్ లోడ్ చేసుకొని అప్పుడు మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇవి వేస్తున్నాం. రైట్. సో ఎందుకు చేస్తాము అంటే అకౌంటింగ్ లో సుపీరియర్ నాలెడ్జ్ అకౌంటింగ్ టాలీ వాడికి ఉంది. ఈ లీగల్ రెగ్యులేటరీ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ సంబంధించి వాడు ఇప్పుడు ఏదో కస్టమర్ కి మన సాఫ్ట్వేర్ లో ఇప్పుడు అకౌంటింగ్ లో సాఫ్ట్వేర్స్ లో పోటీ వచ్చేసింది. క్విక్ బుక్స్ అని, ఇలా చాలా మంది జోహో బుక్స్ అని, జోహో కానీ ఇలాంటివన్నీ చాలా వస్తాయి. కాబట్టి నా కస్టమర్కి ఒక అడిషనల్ ఫీచర్ ఇవ్వకపోతే వాడు వేరే చోటకి వెళ్తాడు అనే ఉద్దేశంతో వాడు అప్పటికప్పుడు డెవలప్ చేశాడు. సో దాంట్లో బగ్స్ ఉండొచ్చు, వాడికి అంత నాలెడ్జ్ లేదు, లేదా ఎప్పటికప్పుడు ఈ GST రేట్స్ మారిపోతూ ఉంటాయి. సో దాన్ని ఇక్కడ అప్డేట్ చేయకపోతే కస్టమర్ నుంచి 18% కలెక్ట్ చేయాల్సింది కాస్త 12% కలెక్ట్ చేస్తా పోయాం అనుకోండి, టాలీ చెప్పింది కదా అని చెప్పి ఆ 6% తర్వాత మళ్ళీ మనం కట్టుకోవాలి. సో అదే GST సాఫ్ట్వేర్ ఉన్నోడైతే ఏం చేస్తాడు, అలా అప్డేట్ రాగానే ఫస్ట్ వాడు అదే చేస్తాడు. అంటే వాడు అదే పని మీద ఉంటాడు. వాడు స్పీడ్ ఉంటుంది, ప్రాసెసింగ్ అక్యురసీ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. కాబట్టి మనం రెండు సెపరేట్ సాఫ్ట్వేర్స్ గా వాడుకుంటే బెటర్ జనరల్ గా. రైట్. సో అలాగే మనకి రెగ్యులేటరీ అండ్ కంప్లైన్స్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్స్. ఇది వచ్చేసరికి అకౌంటింగ్ కి కంప్లైన్స్ కి నువ్వు ఒకే సాఫ్ట్వేర్ వాడితే ఏంటి, సెపరేట్ గా ట్యాక్స్ కంప్లైన్స్ సాఫ్ట్వేర్ వాడితే ఏంటి, ఈజ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఆపరేషన్. రెండింటికి కలిపి ఒకే వాడితే ఏమవుతుందన్నా మనకి లెస్ ఈజ్ ఉంటుంది, అక్కడ మోర్ ఈజ్ అనేది ఉంటుంది. ఫీచర్స్ అండ్ ఫెసిలిటీస్ ఇంటిగ్రేటెడ్ దాంట్లో తక్కువ ఉంటాయి, స్పెషలైజ్డ్ దాంట్లో ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి. టైమ్ అండ్ ఎఫర్ట్స్ ఇక్కడ మనకి ఒకే సాఫ్ట్వేర్ లో అన్ని ఉన్నాయి కాబట్టి తక్కువ టైం ఏముంది. ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ అయిన వెంటనే P&L బ్యాలెన్స్ రెడీ అయిపోతుంది, బ్యాలెన్స్ షీట్ రెడీ అయిపోతుంది, ఆటోమేటిక్ గా ఫైల్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించిన ఫామ్ కూడా ఫిల్అప్ అయిపోతుంది, నువ్వు వెళ్ళి సబ్మిట్ ఒక్కడే. కానీ అలా అవ్వదు పని జనరల్ గా. సో ఇక్కడ లెస్ టైం అవసరం పడుతుంది. అదే ఇక్కడ ఏమవుతుంది, నువ్వు టాలీ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి, మళ్ళీ ఇక్కడ అప్లోడ్ చేయాలి, ఫార్మాటింగ్ ఎర్రర్స్ ఉంటాయి, మళ్ళీ దానికి దగ్గరగా నువ్వు ఫార్మాటింగ్ మార్చుకొని మరి అప్లోడ్ చేయాల్సింది. సో కాబట్టి టైం మాత్రం కొంచెం ఎక్కువ పడుతుంది. అక్యురసీ రెండు ఒకే దాంట్లో కనుక వాడామనుకోండి, అక్యురసీ డెఫినెట్ గా ఎక్కువ ఉంటుంది. నువ్వు ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి మళ్ళీ వేరే చోటకి అప్లోడ్ చేస్తున్నావు, ఎక్కడో చోట అక్యురసీ పోతుంది, ఫార్మాటింగ్ ఎర్రర్స్ లో దీని వల్ల ఎక్కడో చోట పోవచ్చు. రైట్. సో అదొక ఇక్కడ మనకి బెనిఫిట్. రెండు కలిపి ఒకే దాంట్లో మనం యూజ్ చేస్తున్నప్పుడు ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి కాస్ట్ ఎక్కువ అవుతుంది. దేనికైతే మనం విడిగా కొనుక్కున్నప్పుడు ఏమవుతుంది, కాస్ట్ అనేది కొంచెం తక్కువ పడుతుంది. సో ఇది మనకి అకౌంటింగ్ అండ్ ట్యాక్స్ కంప్లైన్స్ సాఫ్ట్వేర్. అలాగే ఓన్లీ ట్యాక్స్ కంప్లైన్స్ సాఫ్ట్వేర్. అకౌంటింగ్ నువ్వు విడిగా చేసుకున్నావు, ఓన్లీ ట్యాక్స్ కంప్లైన్స్ సాఫ్ట్వేర్ కొనుక్కుంటున్నప్పుడు అకౌంటింగ్ మళ్ళీ సెపరేట్ గా రెండు కొనాలి కాబట్టి డబ్బులు అనేవి ఎక్కువ అవుతాయి. సో ఇది మనకి ఈ చాప్టర్